హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సచివాలయాల్లో పోస్టుల సంఖ్య తగ్గించనున్న ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయాల్లో సరైన పని లేకుండా ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించింది. ఒక సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరికి పనులు లేవని, అటువంటి వారిని మండల స్థాయి, డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నియమిస్తే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఈఏలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 134,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 126,000 మంది ఉన్నారు. ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఈ ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ల భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని ప్రభుత్వం భావించింది. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో లోపాలపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది. దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు బహిర్గతం చేయడానికి సాహసించలేదు. గ్రామ వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు, పని భారం పెద్దగా లేదని రీసెర్చ్ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది. 2022 నవంబర్ నుంచి 2023 మే నెల మధ్య 37% గ్రామ సచివాలయాలు, 39.3 గ్రామ వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5% లోపే సేవలు అందిస్తున్నాయి. గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ, పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టణ స్థాయి మౌలిక వసతులు, ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం తదితర మానవ వనరులు ఉన్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు 2 సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రత దృష్ట్యా విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీం వర్క్ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. గ్రామ పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదని రీతిలో ఉన్నాయి. నిజానికి సర్పంచ్ ఈ సచివాలయాలకు హెడ్గా ఉంటే వారి పనితీరులో మెరుగుదల కనిపిస్తుంది. అలా కాకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరించకుండా పన్నులు లేకుండా పోవడానికి కారణం స్థానికంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖలు మున్సిపల్ శాఖకు వారు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. దీంతో గ్రామ వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా ఉన్నాయి. ఏఐఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అసిస్టెంట్లకు పెద్దగా పనిలేదు. శానిటేషన్ కార్యదర్శులు పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు. కొంతమంది టౌన్ ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంతమంది కార్యదర్శులు విస్తృత బాధ్యతలు పెట్టగా కొంతమంది కొన్ని పథకాలకే పరిమితం చేశారు. ఉదాహరణకు సంక్షేమ ఎడ్యుకేషన్ కార్యదర్శికి చేతినిండా పని ఉంటుంది. శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టికల్గా కొన్ని పరిమితమైన నిధులు
మాత్రమే వారు చేపడుతున్నారు. సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కల్పించడంతో కీలక భూమిక పోషించడం లేదు. వారికి నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్, రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచాలని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలని గతంలో సర్వే చేసిన సంస్థ సూచించింది. వీటిని పరిగణలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం ఉన్నత అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరెవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలపాలని కోరింది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.